ఐబొమ్మ వాడు మెన్షన్ చేసిన ఎమోషనల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాడి నోట్స్లో అవన్నీ నిజాలా? నిజంగానే వాడు తెలుగువాడి కోసం ఆలోచిస్తున్నాడా? నిజంగానే ఒక సామాన్యుడు మూవీ మీద స్పెండ్ చేసే ఖర్చు గురించి ఆలోచించి ఈ ఐబొమ్మను నడుపుతూ వాళ్ళకు ఫ్రీగా మూవీస్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడా? పాన్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ రెవెన్యూ మోడల్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఎలా వస్తుంది, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మూవీని ఒక వీడియోని ప్రొడ్యూస్ చేసి అంత ప్రీమియం కంటెంట్ని మనలాంటి వాళ్ళు ఎందుకు ఫ్రీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు పాన్ వెబ్సైట్స్లో అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక షార్ట్ వీడియో చేశాను. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఈ పాన్ ఇండస్ట్రీ రెవెన్యూ మోడల్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్గా ఈ పాన్ ఇండస్ట్రీ బిజినెస్ మోడల్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో ఈ ఐబొమ్మ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుంది. ఒక మూవీని చూడాలంటే దాదాపు ఒక 3 to 4-5 లింక్స్ని చెక్ చేయాల్సి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక మూవీ లింక్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది, నేను ఒక ఇర్రిలేటెడ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటంటే నువ్వు ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ఏ వెబ్సైట్, నువ్వు ఒక్కసారి ఐబొమ్మలోకి వెళ్ళి ఏదైనా ఒక మూవీ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన మూమెంట్ దగ్గర నుండి ఆ మూవీని నువ్వు కంప్లీట్గా వాచ్ చేసి బయటకు వచ్చేదాకా కూడా నీ కంప్లీట్ రికార్డ్, కంప్లీట్ డేటా, కంప్లీట్ నువ్వు ఏ డివైస్ వాడుతున్నావు, ఏ నెట్వర్క్ వాడుతున్నావు, నీ ఐపీ అడ్రస్ ఏంటి, నీ మొబైల్లో ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పా 86% ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్ని ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో, పాన్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదా ఐబొమ్మ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా వెబ్సైట్ అవ్వచ్చు, ఇల్లీగల్ వెబ్సైట్స్ ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో ఆ యాక్సెస్ చేసే టైంలో మనకు వచ్చే లింక్స్ని క్లిక్ చేయడం వల్లనే 86% ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేవి కమిట్ అవుతున్నాయని చెప్పేసి మొన్న చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పా. అన్ని కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డేటానంతా తీసుకొని ఇంత రిస్క్ చేసి ఆ మూవీని మనకు ఫ్రీగా చూపించాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఎందుకు చూపిస్తున్నాడు అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఈ ఐబొమ్మ వాడిని రిలీజ్ చేసిన నోట్ ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాడు ఎమోషనల్గా మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఏంటంటే మన మూవీ ఫ్యాన్స్ అంతా కూడా గొర్రెలాగా నమ్మేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన పర్సనల్ లైఫ్ని ఎంత రిస్క్లో పెట్టుకుంటున్నాము. మన యూజర్ డేటా మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాడు ఏ టైంలో ఏ కైండ్ ఆఫ్ అటాక్ అయినా చేయొచ్చు. ఒకవేళ ఐబొమ్మ వాడు డైరెక్ట్గా చేస్తాడని నేను చెప్పట్లేదు. వాడు చేసే బిజినెస్, వాడికి వచ్చే రెవెన్యూ మోడల్ ఏంటంటే వాడు వేరే అడ్వర్టైజింగ్ కంపెనీస్తోనో లేదా వేరే మాల్వేర్ కంపెనీస్తోనో లేదా ఏదో డార్క్ వెబ్తోనో లింక్ అవుతున్నాడు. వాడు వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకొని నీ డేటాని మొత్తం వాడికి ఇస్తున్నాడు. సో ఫ్రీ యాక్సెస్ని ఇవ్వగలుగుతున్నాడు. నువ్వు ద మూమెంట్ యూ ఎంటర్ ఇంటు ద వెబ్సైట్ యు ఆర్ అగ్రీయింగ్ టు దట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ మూమెంట్ నుండి కూడా కొన్ని వందల వేల డార్క్ వెబ్సైట్స్ అనేవి కూడా నేను డేటాను యాక్సెస్ చేయగలుగుతున్నాయి. ఏదో ఒక మూమెంట్లో ఖచ్చితంగా సైబర్ క్రైమ్కి నువ్వు బలవుతున్నావు అని అంటే అందుకు రీజన్ ఏంటి అని అంటే నువ్వు ఇక్కడ వెబ్సైట్లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యావో అప్పుడు ఇచ్చిన కన్సెంటే కారణం. ఒకసారి ఆలోచించండి, ఇప్పటిదాకా మనం ఎన్ని బెట్టింగ్ యాప్స్ చూసాము, ఎంతమంది బెట్టింగ్ యాప్స్కి బలైన వాళ్ళు ఉన్నారు. మనం అనుకుంటాం మనం వెళ్ళి ఓన్లీ మూవీ మాత్రమే చూస్తామని, కానీ మనం ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి టెంప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా లింక్ మీద క్లిక్ చేసి ఉంటారు, వెబ్సైట్ని యాక్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ గేమింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో అక్కడ నువ్వు ఒక 100 రూపాయలకు 200కు 300కు చూసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళి మూవీ చూస్తున్నావు, కానీ తర్వాత కొన్ని లక్షల్లో కోల్పోతావు. ఎందుకంటే అది ఒక అడిక్షన్. నువ్వు ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత నువ్వు దాని నుండి బయటకు రాలేవు. పాన్ ఇండస్ట్రీ